రేపు ట్రైబల్ మినిస్టర్ వస్తున్నారు. రేపు ట్రైబల్ మినిస్టర్ వస్తున్నారు. రేపు రాష్ట్రపతి గారిని రాష్ట్రపతి ఆహ్వానించలేదు. తప్పకుండా అడిగాము. డిఫరెంట్ యాంగిల్లో వారు సెక్యూరిటీ యాంగిల్ ఆ రకంగా వారు వచ్చినప్పుడు మొత్తం అందరిని ఆపాల్సి వస్తుంది. అది దట్ ఈజ్ ప్రొసీజర్. కాబట్టి భక్తులకు చాలా ఇబ్బంది అవుతుంది. మనం అంటే ఏ గడ్డ పోసం వచ్చినప్పుడు చాలా ప్రోటోకాల్ ఉంటాయి. ప్రోటోకాల్ సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు అడ్మినిస్ట్రేషన్ మీద చాలామైనటువంటి ఒత్తిడి ఉంటుంది. దాని కారణంగా ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. వాళ్ళకి భక్తులు జరిగేది 3 రోజులు. 3 రోజులకు రావాలన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. మొన్న భద్రాచలం తీసుకొచ్చాము, రామాపురం తీసుకొచ్చాము. అట్లే మీరు రావడానికి సిద్ధంగా ఉన్నారు. యాదగిరికి వచ్చారు, అనేక ప్రాంతాలు కూడా వచ్చారు. కానీ ఇక్కడ ఆ రకమైన పరిస్థితి ఉంటుంది. వచ్చేటువంటి భక్తులకు అదేవిధంగా సిబ్బంది మీద కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి అదే విషయం వారు స్పష్టంగా చెప్పాను. అందరికంటే ముందు చెప్పాను. దేశమంతా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి. ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా పాడి పంటలతో సుఖ సంతోషాలతో దేశం బాగా ఉండాలి అనేటువంటి విషయము నరేంద్ర మోడీ గారి తరఫున అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. 7 స్తంభాల గుడి నేను మొన్ననే మొత్తం క్లీనింగ్ వర్క్ స్టార్ట్ అయింది. మొత్తము మందిరానికి సంబంధించి ఇది ఈ మంత్ లాస్ట్ వీక్లో ఆ యొక్క పూజ పెట్టుకుని అక్కడ ఏదైనా మరి హోమం చేసి శివపార్వతి కళ్యాణం చేసి ఆ యొక్క మంటపాన్ని భక్తులకు డెడికేట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విషయాన్ని స్పష్టంగా అధికారులకు చెప్పాను. ఆ విషయంలోనే పూర్తయిపోతుంది. ఈ 30 రోజుల్లో పూర్తయిపోతుంది. కిషన్ రెడ్డి అన్న గారికి మనస్ఫూర్తిగా సమ్మక్క సారలమ్మ సన్నిధిలోకి స్వాగతించడం జరిగింది గతంలోనే. మరి వారు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడికి అధికారిక హోదాలో మొదటగా వచ్చినటువంటి మంత్రిగా ఈరోజు అంటే ఈ జాతర ప్రారంభమైనాక వారిదే మొదటి పర్యటన. వారికి అదేవిధంగా కలెక్టర్ గారికి, మరి పద్మక్క గారికి, బలరాం నాయక్ గారికి, అడిషనల్ మన ఎండోమెంట్ కమిషనర్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటి వరకు మరి భక్తులందరూ కూడా సంతోషంగా వచ్చి తల్లులను దర్శించుకొని వెళ్తూ ఉన్నారు. అందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఆ తల్లుల యొక్క దీవెనలు ఆశీస్సులు భక్తులందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా సమ్మక్క సారలమ్మని కోరుకుంటూ, రేపు కూడా మన గవర్నర్ గారు దాదాపుగా ఇప్పటికీ 2 సార్లు వారు ఇక్కడికి వచ్చిండ్రు. ఇది 3వసారి. గవర్నర్ గారు రేపు 10 గంటలకు సమ్మక్క సారలమ్మ సన్నిధిలోకి రాబోతున్నారు. వారి పర్యటన అనంతరం మరి 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి గారు వారు కూడా రావడం జరుగుతుంది. వారితో పాటు